జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు శాశ్వతంగా రిజర్వ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన హోదాలో జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్కి గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణలో కూడా ఆ పార్టీకి ఆ సింబల్ని కేటాయిస్తూ రిజర్వ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇదొక ఒక మంచి పరిణామం జనసేన పార్టీకి సంబంధించి. గాజు గ్లాసు గుర్తుని ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారో తెలుసు. నిజంగా జనసేన పార్టీ ఒక రకంగా చెప్పాలంటే ఒక తల్లి ఒక బిడ్డని కనడానికి ప్రసవం టైంలో ఎంత కష్టపడుతుందో అన్ని కష్టాలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పడ్డారు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో దాడులు, ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు. నిజంగా జనసేన పార్టీ 10 ఏళ్ల పాటు ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవించటానికి తనను తాను ఎన్నిసార్లు ప్రశ్నించుకుంటూ నిజంగా 2 చోట్ల ఆయన కూడా ఓడిపోయి పార్టీ కేడర్ అంతా బాధపడుతున్నా కూడా అటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఎక్కడా నిరుత్సాహపడకుండా ఎవరి దగ్గర చెయ్యి చాచి పార్టీ కోసం అడగకుండా ఆయన కష్టంతో ఆయన ఇష్టంగా ప్రజల కోసం నిజాయితీగా నిర్మించుకున్నటువంటి పార్టీకి ఒక గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేసుకోవడం కోసం ఒక దశాబ్దం పాటు వెయిట్ చేసినటువంటి పార్టీ జనసేన పార్టీ. నిజంగా ఎంత బలమైనటువంటి సంకల్పం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 19 వరకు అసలు పోటీయే చేయలే. ఎందుకు అంటే నేనేంటో ప్రజలకు తెలియాలి, నేను ఎలా నిలబడతానో తెలియాలి, నేను ఏదో పదవులు ఉంటేనే అధికారం ఉంటేనే కాదు, నేను ఎలా ఉన్నా పోరాడగలుగుతాను అని చెప్పి 2014 నుంచి 19 వరకు నిలబడి పోరాడి చూపించారు. ఓడిపోయినా కూడా పారిపోతారు అనుకున్నారు, కానీ ఓడిపోతే ఇంకా రాడుదలి ప్రజల కోసం నిలబడి పోరాడి కొట్లాడి ఒక రాక్షస పాలనని అంతమొందించి అధపాతాళానికి తొక్కుతాను అని చెప్పి తొక్కి మరీ చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎంతో మంది పార్టీలోకి వచ్చారు, తిట్టారు, వెళ్ళిపోయారు. ఎంతో మంది అవమానించారు, ఎంతో మంది అవహేళన చేశారు. ఆయన కుటుంబాన్ని, ఆయనను, ఆయన పిల్లలను కూడా ఎంత దారుణాతి దారుణంగా నీచంగా మాట్లాడారో కూడా మనం చూసాం. అయినా కూడా ఆయన ఎక్కడా భయపడలే. తెలంగాణలో కూడా 2018లో అటు ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేసినా కూడా ఒక్క మల్కాజ్గిరిలోనే మంచి ఇంపాక్ట్ కనిపించింది. అంటే ఒక బలమైనటువంటి చేంజ్ తీసుకొచ్చారు. అప్పట్లో రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎంపీగా గెలవటంలో ఓట్లను అటు ఇటు మార్చేసినటువంటి పరిస్థితి జనసేన పార్టీ తీసుకొచ్చింది. అక్కడ యాక్చువల్గా టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సింది, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనుకో, ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ గెలవాల్సినటువంటి ఓట్లన్నీ కూడా జనసేన పార్టీ పడటం వల్ల ఆ ఓట్లు తగ్గడంతో రేవంత్ రెడ్డి గారు అక్కడ గెలవటం, ఎంపీగా ఆయన కాంగ్రెస్ పార్టీలో గెలవటం అనేది మనం చూసాం. ఆ తర్వాత ఆయన సీఎం అవడానికి అది ఎంత ఉపయోగపడిందో కూడా మనం చూసాం. ఆయన ఆ రోజు కనుక గెలవకపోయి ఉంటే ఈరోజు సీఎం అయ్యేవారో కూడా చెప్పలేం. కానీ అది ఆయన దెబ్బ. అక్కడ జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు అయితే ఆయన ఉపాధ్యక్షుడిగా ఉండి మన మహేందర్ రెడ్డి గారు, వంగునూరు మహేందర్ రెడ్డి గారు ఎంపీగా, మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి ఒక నిజంగా అంటే ఏదో చిన్న పార్టీ అనుకున్నారు, కానీ అక్కడ వాళ్ళు పడినటువంటి శ్రమ, వాళ్ళ కష్టంతో ఏ ఊరికి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు వెళ్తే వాళ్ళందరూ కూడా వాళ్ళు డబ్బులు వేసుకుని, అన్న మీరు ఈరోజు ఇక్కడ ప్రచారానికి రండి, అన్నయ్య మీరు ఇక్కడ ప్రచారానికి రండి, ఇక్కడ మేము పోస్టర్లు ఇవి కొట్టిస్తున్నాం, ఇక్కడ ఈ పూజా కార్యక్రమం ఉంది, మీరు రండి అన్న అని చెప్పి పిలిచి ప్రచారం చేయించుకున్నారంటే వాళ్ళు ఎంత కష్టపడి, అంటే రోజు పని చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సాయంత్రం పూట కూడా మళ్ళీ వెళ్ళి ఆ డ్యూటీ నుంచి రాగానే వెళ్ళి పాన్ప్లేట్లు పంచడం, స్టిక్కర్లు అంటించడం, ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు అందించడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఒక నిజాయితీగా పార్టీని నడిపితే ఎంత బలమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుందో అక్కడ ఈసారి రేవంత్ రెడ్డి గారి రూపంలో మనం చూసాం. దానికి మూల కారణం ఎవరు అంటే జనసేన పార్టీ అనుకోవచ్చు. అది జనసేన పార్టీ ఇంపాక్ట్. మొన్న కూడా మనం చూసాం, కూకట్పల్లి లాంటి ఏరియాస్లో కావచ్చు, ఒక కొత్త తరానికి నాయకత్వం ఇచ్చి ఎమ్మెల్యేలుగా నుంచోపెట్టి యువతను ప్రోత్సహించి ఒక విద్యార్థి దశ నాయకుడిగా ఉన్నటువంటి సంపత్ నాయకుని కావచ్చు, ఓయూ నుంచి ఒక ఉద్యమంలోంచి పుట్టినటువంటి ఇంకొక ఆర్కే మిరియాల రామకృష్ణ ఖమ్మం ఎమ్మెల్యేగా కావచ్చు. ఖమ్మంలో నిజంగా మహామహులు కొట్లాడుతూ ఉంటారు. అక్కడ రాజకీయం చేయటం అంటే అంత ఆషామాషి విషయం కాదు. అయినా కూడా నిజంగా
ఎంత బలంగా నిలబడ్డారు అంటే ఆర్కే అక్కడ రామకృష్ణ, మిర్యాల రామకృష్ణ ఎంతమంది ఎన్నొచ్చి ప్రలోభాలు పెట్టినా, ఎన్ని కోట్లు ఇస్తావు నువ్వు ఆగిపో అని చెప్పినా కూడా, ఓట్లు తక్కువ వచ్చి ఉండొచ్చేమో కానీ ఎక్కడా కూడా భయపడకుండా, బెదరకుండా, ఇబ్బంది పడకుండా నిజాయితీగా పరిగెత్తించి మరి అక్కడ ఒక్కొక్కళ్ళని నేను ఇక్కడ నిలబడతాను, నన్ను ఎవ్వడు ఆపలేడు అనే తరహాలో ఆయన రాజకీయం చేశారు. అది ఆయన పడినటువంటి శ్రమ. ఎంతో మంది అటు శంకర్ గౌడ్ గారు కావచ్చు, కుకట్పల్లిలో ప్రేమ్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే యువతకు ప్రధానమైనటువంటి స్థానం కల్పించి అక్కడ ఉన్న తెలంగాణలో ఎలక్షన్స్ లో నుంచోబెట్టారు అంటే పవన్ కళ్యాణ్ గారు. ఓడిపోయి ఉండొచ్చు గాక, కానీ వాళ్ళని ఒక నిజాయితీగా నిలబడినటువంటి ఒక యువతకి అవకాశం ఇవ్వటం అనేది, అది కూడా చాలా చిన్న స్థాయి వ్యక్తులను, అటు కుకట్పల్లిలో అంటే ఆయన కొంచెం పర్లేదేమో కానీ మిర్యాల రామకృష్ణ కానీ, సంపత్ నాయక్ కానీ, శంకర్ గౌడ్ గారు కానీ, ఇంకొకళ్ళు కానీ అంత బలమైనటువంటి డబ్బులు ఆర్థికంగా ఇంకొకటి ఉన్నవాళ్ళు కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తులకు ఇవ్వాలి, ఇలాంటి వాళ్లకు అవకాశం ఇవ్వాలి. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పని చేస్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఉన్నారు, జనసేన పార్టీ విద్యార్థి విభాగ నాయకులుగా ఉన్నారు. వీళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి. ఒక్కసారి వీళ్ళకి రాజకీయాలకు ఒక అనుభవం తేవాలి అంటే, ఓడిపోయినా గెలిచినా సరే వీళ్ళని అక్కడ పోటీ చేపిద్దాం. బీజేపీ నుంచి ఇబ్బందులు వచ్చినా, బీజేపీ ఇక్కడ మాకు ఇన్ని సీట్లు కావాలి, అన్ని సీట్లు కావాలని చెప్పినా కూడా లేదు, నాకు నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తాను. నిజంగా ఖమ్మంలో అంత మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి పొంగులేటి కావచ్చు, అక్కడ గతంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు కూడా ఎన్ని ఇబ్బందులు, ఎంత బలమైనటువంటి నాయకులు చూసాం. రాష్ట్రాన్ని కూడా, ఒక పార్టీలను కూడా వాళ్ళు శాసించే స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళందరినీ తట్టుకుని ఒక వ్యక్తి నిలబడ్డారు అంటే ఏ స్థాయిలో అతన్ని ఇబ్బంది పెట్టుంటారో, ఏ స్థాయిలో అతన్ని ప్రలోభ పెట్టుంటారో చూడొచ్చు. సో అవన్నీ అలాంటి వ్యక్తులను తట్టుకుని ఈసారి జనసేన పార్టీ నిలబడి ఈరోజు అక్కడ కూడా రిజర్వ్ చేసుకుంది అంటే తన ఒక గ్లాస్ సింబల్ అనే దాన్ని నిజంగా ఎంత కష్టపడిందో ఆలోచించవచ్చు. సో డెఫినెట్గా ఫ్యూచర్ అంతా కూడా జనసేన పార్టీకి చాలా బలంగా కనిపిస్తూ ఉంది. చూద్దాం, చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా నిలబడాలని కోరుకుంటున్నాను.